మ్యాగీ చేస్తున్నాము. క్యారెట్ బీట్రూట్ తరిగి మ్యాగీ చేసుకుంటున్నాము. బీట్రూట్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాము. స్టవ్ ముట్టించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఆయిల్ తాలింపు గింజలు వేసుకోవాలి. తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ వేసేసుకున్నాము. అవి ఆయిల్లో కొద్దిసేపు బాగా మగ్గాలి. బాగా క్యారెట్, బీట్రూట్ బాగా మగ్గాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఎమ్మీ మ్యాగీ నూడిల్స్. చిన్నపిల్లలకి ఇస్తాము, పెద్దవాళ్ళకి ఇస్తాము. కొద్దిసేపు ఆయిల్లో వేగాలి. క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు కరివేపాకు వేసాము. అవన్నీ బాగా వేగాలి ఆయిల్లో. బాగా వేగాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దాంట్లో. ఎందుకంటే కూరగాయలు వేసాం కాబట్టి క్యారెట్, బీట్రూట్ అవి కొంచెము ఉప్పు తగిలితే కొంచెం బాగుంటుంది. సో అందుకోసం ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాము. కొంచెమే ఎక్కువ, హాఫ్ స్పూన్ అంతే, హాఫ్ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాము. ఇప్పుడు కలపాలి. మ్యాగీ కొద్దిసేపు బాగా వేగాలి. కూరగాయలన్నీ వేసాం కదా, అవన్నీ వేగాలి. కొద్దిసేపు వేగాక వాటర్ వేయాలి. సూప్ లాగా చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. మ్యాగీ ఎమ్మీ సూపీ సూప్ లాగా చేస్తున్నామండి. మ్యాగీ కొంచెము గట్టిగా వచ్చినట్లు, పొడిగా కాకుండా కొంచెం సూప్ లాగా చేస్తున్నాము. కూరగాయలన్నీ బాగా వేగాలి. బాగా వేగాక ఆయిల్లో వేగాక ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాము. వాటర్ కూడా సూప్ లాగా వేసేసుకొని కూరగాయలు ఉడికిపోతాయి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఆయిల్ అంతా పైన ఉంది కదా, ఆయిల్ అంతా మొత్తము మరగాలి. మరిగినాక పేపర్ మ్యాగీ మసాలా వస్తుంది కదా, ఆ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఎదుగుండి ఇవి కట్ చేసి వేయాలి. దాంట్లో మరగాలి వాటర్ వేసాం కదా, అవన్నీ మరిగినాక అప్పుడు మనము ఈ మ్యాగీ మసాలా పౌడర్స్ వేద్దాం.
ఈపీ మ్యాగీ అవి ఇంకా మరగాలి. వాటర్ అంతా మరిగినాక అప్పుడు మనము ఈ పౌడర్స్ వేసుకున్నాము. మ్యాగీ మసాలా పౌడర్స్ చూడండి. ఇంకా కొంచెం దగ్గరికి మరగాలి. మరుగుతుంది. మరిగినాక అప్పుడు వేసేసుకుందాం. మరగాలి, మరుగుతుంది. మరిగినాక అప్పుడు మనం వేసేసుకుందాం. మీ స్టైల్లో ఎట్లా చేస్తారో మాకు కామెంట్ పెట్టండి. మాకు తెలిసి మసాలా ఉంది కదా, మ్యాగీ ప్యాకెట్ మసాలా వేసేసుకోవాలి. ఇది కూడా ప్యాకెట్ మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసేసుకున్నాక తర్వాత మ్యాగీ ఉంది కదా, ఈ మ్యాగీ వేసేసుకోవాలి దీంట్లోనే. ఇదిగోని వేస్తున్నాను. వన్ ప్యాకెట్ వేసేసాము. మేము ఈ స్టైల్లో చేస్తున్నాము సూప్ లాగా. మీరు ఏ స్టైల్లో చేస్తారో మాకు చూపించండి, చెప్పండి, వీడియోస్ తీసి చూపించండి. మేము ఈ స్టైల్లో చేస్తున్నాము. మీరు ఏ స్టైల్లో చేస్తారో. మేము సూపీ మ్యాగీ న్యూడిల్స్ లాగా చేస్తున్నాము. సూప్ వచ్చేలాగా. చలికాలం కదా, చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. కూల్గా హాట్గా ఈపీ మ్యాగీ మసాలా సూప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా దగ్గరికి వచ్చినాక కొద్దిగా మూత పెట్టుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గరికి వచ్చాక ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. కొద్దిగా కలపాలి. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక సూపిలాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినాక సూపీలాగా తయారవుతుంది. అప్పుడు ఎమ్మి మ్యాగీ, టేస్టీ ఎమ్మి టేస్టీ మ్యాగీ సూప్ రెడీ. మేము మా స్టైల్లో చేసాము మ్యాగీ. మీరు మీ స్టైల్లో చేసి వీడియోస్ పెట్టండి. ఇది మ్యాగీ సూపీ న్యూడిల్స్ సూప్ లాగా చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. దగ్గరికి వచ్చేసింది. ఇదిగోని సూపీ మ్యాగీ న్యూడిల్స్ రెడీ అయిపోయింది. అంతే. ప్లేటింగ్ మీకు చూపిస్తాను. అయిపోయింది. ఒక 2 minutes అంతే, మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. చూద్దురా దగ్గర. వావ్, సూపీ లాగా మ్యాగీ సూపీ న్యూడిల్స్ రెడీ. జ్యూసీగా సూప్గా. వావ్, చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మాకు వీడియోస్ పెట్టండి.